అందరికీ నమస్కారం. మనం ఇక్కడ బీనడి నగర్లో ఉన్నాము. ఒక ముఖ్యమైనటువంటి గెస్ట్ను కూడా మనం ఇప్పుడు పరిచయం చేయబోతున్నాము. మహిళ అంటే అబల కాదు సబల అని చెప్పేసి తను నిరూపించారు. మహిళల కోసమే కాదు, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కూడా ఉద్యమాలు చేశారు. ఇప్పుడు కూడా ఉద్యమాలు అంటే ఒక ఊపిరిగానే తను పనిచేస్తూ ఉంటారు. తను ఎవరో కాదు, ఎగచెట్టి పావని గారు. అక్కగా నమస్కారం. నమస్తే. ఎలా ఉన్నారు అక్క? చాలా బాగున్నాం. మీరు దాదాపుగా మీరు చేసినటువంటి కార్యక్రమాలు నేను రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉంటాను. మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలు కానీ ఉద్యమాలు కానీ నేను చూసి చాలా ఇన్స్పిరేషన్ అయ్యి మీలాంటి వాళ్ళను సరే మన రిపబ్లిక్ మీడియా ద్వారా కొంత మేరకన్నా బయట తీసుకెళ్ళిన ఆలోచనతోనే మీకు దాదాపుగా 3 రోజుల నుంచి మేము కాంటాక్ట్ అయ్యి మీరు చెప్తా ఉన్నాము. మీరు ఇప్పుడు మాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. అదేవిధంగా మీరు అసలు మీకు రాజకీయాల్లో కానీ తెలంగాణ ఉద్యమంలో కానీ మీరు క్రియాశీలక పాత్ర పోషించారు. మీకు ఎవరు స్ఫూర్తి? మీకు రాజకీయాలకు రావాలని ఎట్లా ఆలోచన వచ్చింది? మీరు ఈ రాజకీయాల్లో కానీ తెలంగాణ ఉద్యమంలో కానీ ఎదుర్కొనే సమస్యలు ఏంటి? ఒక మహిళగా అంటే ఈరోజు మహిళలు రావడమే చాలా గొప్ప విషయం. అట్లాంటిది మీరు ఒక మహిళగా ఉండి ఎన్నో సమస్యలను ఎదుర్కొని ఈరోజు ఇక్కడ నిలబడి ఇంకా మళ్ళీ ఉద్యమాలు చేస్తామని చెప్పేసి మీరు ఇంకా చెప్తున్నటువంటి విషయాలను చూస్తే చాలా స్ఫూర్తిగా ఉన్నది. మీకు ఎట్లా వచ్చారు ఉద్యమాలకి, రాజకీయాలకు ఎట్లా వచ్చారు? మీ అభిప్రాయం చెప్పండి. నేను దీంట్లో తెలంగాణ ఉద్యమంలోకి రావడానికి చాలా ముఖ్య కారణం ఏంటంటే మన సాకలి ఐలమ్మ, గద్దరన్న, సాయి చందన్న వాళ్ళ పాటలు విని సాకలి ఐలమ్మ గారు అసలు మనం పుట్టక ముందు నుంచి ఆమె తెలంగాణ కోసం ఎంతో ఉద్యమం చేసింది. ఈ జనరేషన్ లో మనము ఫోన్లు కానీ ఇవన్నీ ఉన్న జనరేషన్ లోనే మనం ముందుకెళ్ళట్లేదు. ఆ జనరేషన్ లో ఏం లేదు, ఆ అమ్మ అంతగానం తెలంగాణ కోసం పోరాడింది కాబట్టి మనం ఎందుకు వెళ్ళకూడదు? గద్దరన్న పాటలు కానీ అలాగే మరి సాయి చందన్న పాటలు, వీళ్ళందరి పాటలు విని ఒక మహిళగా మనం ఎందుకు చేయకూడదు మన తెలంగాణ కోసం అని నేను అనుకున్న సమయంలోనే మరి తెలంగాణ ఉద్యమాన్ని స్టార్ట్ అయింది. చాలా మంది మహిళలము మరి వెళ్ళడం జరిగింది. చాలా మంది మహిళలు కూడా ఈ రోజు ఎంతో మంది ముందుకు వెళ్తున్నారు. అది చాలా సంతోషం అనిపించింది నాకు. అన్ని రంగాలలో మరి నాట్లేసేది కానీ అలాగే ఇల్లులు కట్టే కాడ కానీ ప్రతి ఒక్క దాంట్లో మన మహిళలే ముందున్నారు. ఈ రోజు ప్రతి దాంట్లో మన మహిళలు ముందు వెళ్తున్నారు. అలాగే సమస్యలు కూడా అలాగే మహిళలకే ఉన్నాయి. మరి ప్రతి దాంట్లో కానీ సపోర్ట్ లేకుండా ఎంతో మంది మహిళలు బాధపడుతున్నారు, ఎంతో మంది కష్టపడుతున్న వాళ్ళు ఉన్నారు. కానీ అన్నిటికి మించి సంతోషం ఏంటంటే మరి మహిళలను పట్టించుకోవట్లేదు చూసిరా, అది సంతోషం. చాలా మంది బాధగా చెప్తారు కానీ సంతోషం అని చెప్తారు. ఎందుకంటే మీరు పట్టించుకోకపోవడం వల్లనే మాలో మాకు మేము మోటివేషన్ చేసుకొని ముందుకెళ్ళడం జరుగుతుంది. ఎందుకంటే మామూలు ఎవరు పట్టించుకోవడం కాదు, మేమే 10 మందిని పట్టించుకోవాలనే ఉద్దేశంతో మేము ఉద్యమాలలో చేరడం జరిగింది. మాతో పాటు కొన్ని వేల మంది మహిళలు రావడం జరిగింది. ఈ రోజు ఎంతో మంది ఉద్యమాలను మేము సాధించామని సంతోషం. ఈ రోజు రాజకీయంలోకి నేను రావడం అనేది మహిళల కోసం నేను ఏదైనా చెయ్యాలి అనే ఉద్దేశంతో నేను రావడం జరిగింది. నాట్లేయడం కానీ, కోత కోయడం కానీ, కుటుంబాన్ని పోషించడం కానీ, కుటుంబ భారాన్ని కానీ ఒక మహిళ ముందుకు తీసుకెళ్తున్న ఎంతసేపు ఒక మనిషి కానీ, ఒక రాజకీయ నాయకుడు కానీ, ఒక భర్త కానీ ఎవరు అర్థం చేసుకోకపోయినా కానీ ఒక్కటే ఆలోచిస్తాం. మాకు మేము మోటివేషన్ చేసుకుంటూ మేము మహిళగా మేము సాధించాలి, మాకంటూ ఒక గుర్తింపు ఉండాలి, మాలాంటి మహిళలకి ఎంతో మందికి మేము నిదర్శనంగా నిలబడాలనేదే మా ఉద్దేశము. ఈరోజు ఏ ఒక్కరు పట్టించుకోవట్లేదని బాధ కంటే పట్టించుకోకుండా ఉన్నారనే సంతోషం నాకైతే చాలా ఉంటుంది. నేను ఇందులోకి వచ్చే ముందు నేను ఒక్కటే ఆలోచించుకున్నా, సాకలి ఐలమ్మ గురించి గుర్తించుకున్నా. ఆమె పోరాటం చేస్తున్నప్పుడు ఆమెను ఎంతో మంది నిరాకరించిరు, ఎంతో మంది ఆమెను తప్పుపట్టిరు. నీకు అవసరమా, నువ్వెందుకు చేస్తున్నావు, నీ వల్ల నా ఊరికి చెడ్డ పేరు వచ్చింది, నీ వల్ల దొరలు నాకు శ్రమ తీసుకొచ్చినాను. ఈ రోజు ఆమెను తీసుకొచ్చి మన తెలంగాణకే గొప్ప స్త్రీగా నియమించడం జరిగింది. ప్రతి ఒక్క ఆడవాళ్ళు కూడా అదే గుర్తించుకోవాలి. మనం ఎదిగే ముందు మన పక్క వాళ్ళు నిందిస్తారు, మన కుటుంబం వాళ్ళు నిందిస్తారు, మన అన్నదమ్ములే నిందిస్తారు, మన కన్న పిల్లలే నిందిస్తారు. అది ఎప్పుడు మనం పట్టించుకోకూడదు. ఎందుకు పట్టించుకోకూడదు అంటే వాళ్ళు మనం చేసేది మన మీద మనకు నమ్మకం ఉంటే చాలు. మనం 10 మందికి చూపించాల్సిన పని లేదు. మనం చేసేది నిజాయితీయా కాదని ఆలోచించుకొని మనం ముందుకెళ్ళాలి. ఈ రోజు సాకలి ఐలమ్మ అంత గొప్పగా వెళ్ళింది. మరి సాయి చందన్న ఎన్నో పాటలు రచించిండు, ఎన్నో పాటలు. తెలంగాణ అంటేనే సాయి చందన్న అంటేనే తెలంగాణ. అలాగే గద్దర్ గారు మన తెలంగాణ కోసం ఎన్నో పాటలు పాడి ఎంతో చక్కని స్వరమైనది అయితే ఈ రోజు వాళ్ళు మనలాంటి మనుషులే, కానీ వాళ్ళలో మాత్రం ఒక ధైర్యం ఉంది.
మన మీద మనం ఎప్పుడైతే ఆధారపడతామో అప్పుడు మన తెలంగాణనే కాదు, మన ప్రజల్నే కాదు, ప్రతి ఒక్కరిని కాపాడగలిగే శక్తి మనకు ఉంటుంది. అది ముఖ్యంగా ఒక మహిళకు మాత్రమే ఉంటుంది. ఎందుకు ఒక మహిళకు మాత్రమే ఉంటుంది అంటే అన్నిటినీ ఓర్చుకునే శక్తి మరొక మహిళకే ఉంటుంది. మన కుటుంబాన్ని ఎలా చూసుకుంటామో ప్రజలు కూడా అలాగే చూసుకుంటాము. మరి దయచేసి నేను ఇది ఒకటే చెప్పదలుచుకున్నాను. చాలా మంది నేను యూట్యూబ్ లో గానీ ఇన్స్టాలో గానీ చూడడం జరుగుతుంది, భర్త ఏదో అన్నాడని, అన్నదమ్ములు ఏదో అన్నారని చనిపోతున్నారు. అమ్మ, మీరు చనిపోవడం కోసం కాదు, మన బార్డర్ లో ఎంతో మంది జవానులు మన కోసం ప్రాణం పెట్టి వాళ్ళ భార్యని వాళ్ళ పిల్లల్ని వదిలేసిన వాళ్ళు ఉన్నారు. ఒక్కసారి గ్రహించండి అని మాత్రం నేను చెప్తున్నాను. చనిపోయే ముందు ఒక్కసారి ఆలోచించుకోండి. ఒక్కసారి మన తెలంగాణ ఆడబిడ్డల గురించి ఆలోచించండి. మన తెలంగాణ కోసం పోరాడిన ఆడబిడ్డల గురించి ఒక్కసారి ఆలోచించండి. వాళ్ళే సాధించారు, మనం ఎందుకు సాధించలేమనే ఒక ఉద్దేశం కలిగి ప్రతి ఒక్కరు మహిళ ముందుకెళ్తే చాలా బాగుంటుంది అనేది నా ఉద్దేశం. మీరు బీఆర్ఎస్ పార్టీలో క్రియాశీలకంగా పనిచేశారు. తెలంగాణ రాష్ట్రం కోసం ఎట్లయితే పనిచేశారో బీఆర్ఎస్ పార్టీలో ఉంటూనే మీరు ఉద్యమంలో పాల్గొన్నారు. అంటే అట్లాంటి బీఆర్ఎస్ పార్టీ నుంచి మీరు ఎందుకు బయటకు వచ్చారు? ప్రధాన కారణం ఏంటి? అంటే మీరు పార్టీ విధానం నచ్చలేదా, లేదా కేసీఆర్ విధానం నచ్చక బయటకు వచ్చారా? ఏం చెప్తారు? టిఆర్ఎస్ పార్టీ నుంచి బయటికి రావడానికి ముఖ్య కారణం ఏంటంటే మన తెలంగాణ అంటేనే మన గద్దరన్న. ఆయన తెలంగాణ గెలిచిన తర్వాత ఆయనకి అపాయింట్మెంట్ ఇవ్వలేదు. 2 గంటల సేపు మరి ఆయనను బయట నిలబెట్టిండు. ఆయన పాడిన పాటలు ఇప్పటి వరకు ఎవరు పాడరు, అట్లాంటి మనిషి మళ్ళీ పుట్టరు. ఆయనని అంత అవమానించిండు. అలాగే తెలంగాణ వచ్చిన తర్వాత ఎంతో మందికి ఉద్యోగాలు ఇస్తా అని చెప్పేసి మాట తప్పి వాళ్ళని పట్టించుకోకుండా వాళ్ళ సైడ్ తిరిగి చూడకుండా శ్రమ పెట్టిండు. ఎంతో మంది శ్రమ ఉన్నది అని ఒక్క నిమిషం కూడా ఆలోచించలేదు కేసీఆర్ ఎంతసేపు ఉన్నా ఏది చేసినా నేను రైతులకే దళిద్రులదే అన్నాడు. దళిద్రుడు ఇలా ధనవంతుడు అయిపోయి ఫామ్ హౌస్ లో కూర్చున్నాడు. మరి ఇలా నువ్వేం ఉద్దారకం చేసినావు? నాకు సోనియా గాంధీ తెలంగాణ ఇస్తే తెలంగాణని కాంగ్రెస్ లో కలుపుతా అని మాట్లాడిండు మరి కేసీఆర్. ఇవాళ కలిపిండా అని నేను అడుగుతున్నా. నేను ఆ పార్టీలో నుంచి రావడానికి ముఖ్య కారణం ఏంటి? తెలంగాణ ఉద్యమంలో పోరాడిన ప్రతి ఒక్కరిని కేసీఆర్ నువ్వు గుర్తించలేదు, ఏ ఒక్కరిని నువ్వు పట్టించుకోలేదు. తెలంగాణ అనేది నువ్వు ఒక్కరిని సాధించలేదు. నువ్వు గాని నీ కొడుకు గాని హరీష్ రావు గాని మరి అదే చెత్త రాజకీయం. ఈ రోజు నువ్వు బ్రతికుండగానే నీ కొడుకు సీఎం అని చెప్పుకుంటున్నా, మరి నీ కేటీఆర్ తీసుకురాలేదు తెలంగాణ. మా కష్టము, మా శ్రమ, మా తెలంగాణ ఆడబిడ్డల శ్రమ, మా కష్టము, ఎంతో మంది మరణాలు, ఈ రోజు ఎంతో మంది శ్రమని నువ్వు అనుభవిస్తున్నావు. ఆ కర్మనే నీకు చుట్టుకుంది. అందుకే ఈ రోజు నేను ఆ పార్టీలో నుంచి రావడం జరిగింది. అన్న ఏ ఒక్క మాట నిలబెట్టుకోలేదు కేసీఆర్. నువ్వు ఏ ఒక్కటన్నా నిలబెట్టుకున్న పాప నువ్వు. ఎంత మందికి ఉద్యోగాలు ఇచ్చావు? దళిద్రులదే ఈ పార్టీ అన్నావు. సబితా ఇంద్రారెడ్డి ఎక్కడున్నారు? ఎర్రవెల్లి దయాకర్ రావు ఎక్కడున్నారు? మరి తలసాని శ్రీనివాస్ ఎక్కడ ఉన్నారు? అలాగే మరి ఈయన చాలా గొప్పగా మాట్లాడతారు. నాకు యూనివర్సిటీలు ఉన్నాయి అధ్యక్ష, నా అంత గొప్పోడు అధ్యక్ష లేడని మాట్లాడతారు. మరి ఆయన ఏమైపోయాడయ్యా? మరి నాకున్న అధ్యక్ష, నాకున్నంత ఏం లేదు. మల్లారెడ్డి అంటేనే యూనివర్సిటీ అని మాట్లాడి ఆ యూనివర్సిటీ ఉన్నాయనా? మరి ఇన్ని సంవత్సరాల నుంచి తెలంగాణ ఉద్యమంలో ఏమైపోయారు? సబితా ఇంద్రారెడ్డిని తీసుకోవడానికి మీకు ఏం రైట్ ఉంది? దళిద్రుల పార్టీ అన్నప్పుడు మమ్మల్ని అడిగారా? కనీసం తెలంగాణ కోసం కష్టపడి ఏ ఒక్క బిడ్డకు నువ్వు సీట్ ఇచ్చిన పాపన పోలేదు కేసీఆర్. అందుకే నీ నీచమైన రాజకీయము, నీ చెండాలమైన రాజకీయము, నీ లక్కోర్ రాజకీయం మాకు నచ్చక మేము బయటికి రావడం. మేమే కాదు, మాలాంటి బిడ్డలు ఈ రోజు ఎంతో మంది పార్టీ కార్యకర్తలు బయటికి వెళ్ళలేక, లోపల మింగలేక, అరే నీకు తెలంగాణ పార్టీ అని కష్టపడ్డావు కదరా, ఏం చేసిండ్రని కేసీఆర్ అని ఈ రోజు నన్నే అవమానించిన వాళ్ళు ఉన్నారు. నాలాంటి వాళ్ళు కూడా ఎంతో మంది ఉన్నారు. ఈ రోజు నువ్వు ఫామ్ హౌస్ లో పోయి వండుకున్నావు. నీకు ఇప్పుడు నేను చెప్తున్నా వీడియో ద్వారా, నీకు దమ్ము ధైర్యం ఉంటే రేవంత్ రెడ్డి మీద ఒక్కటన్నా నువ్వు తప్పు ఎత్తి చూపించే దమ్ము ఉంటే అసెంబ్లీకి పోయి మాట్లాడు. ఏదో ఫామ్ హౌస్ లా మా సొమ్ము తీసుకుపోయి అసలు నువ్వు ఎమ్మెల్యే గెలిచినప్పుడు నీకేముంది? నువ్వు తెలంగాణ ఉద్యమంలో చేతులు పట్టుకొని అమ్మ మీదే బిడ్డ తెలంగాణ, నా కన్నా బిడ్డ కూడా ఏనని మాట్లాడు. నువ్వు గుర్తుందా? నువ్వు అవన్నీ మర్చిపోతావు. ఎందుకంటే ఇవాళ గెలిచినావు కాబట్టి మర్చిపోతున్నావు. ఇవాళ నీకు హోదా వచ్చింది కాబట్టి మర్చిపోతున్నావు. విజయశాంతి గారిని మోమాటం లేకుండా అర్ధరాత్రి సిగ్గు శరం నీకు మానము లేకుండా ఆ అర్ధరాత్రి ఆమె తెలంగాణ పార్టీ కోసం ఎంతో శ్రమించినామని నైటే తీసేసి నువ్వు సబితా ఇంద్రారెడ్డిని పెట్టుకున్నావు, నీ బిడ్డను పెట్టుకున్నావు ఆ పార్టీలో. అంటే నీ పార్టీకి మేము దళితుల పనికిరాలే గానీ నీ కోట్ల ఎన్నిక వనుకొచ్చినాం. అందుకే నీ చెత్తమైన రాజకీయం మాకు నచ్చక మా తెలంగాణ కోసం మేము పోరాడి తీసుకొచ్చుకున్నాం కాబట్టి మాకు నీలాంటోని మేము ఎందుకు
ఇలాంటి వానికి మేము ఎందుకు సపోర్ట్ చేసినానికి మాకు బుద్ధి లేక మేము సైలెంట్ గా ఈ పార్టీ మాకు అవసరం లేదని చెప్పేసి రావడం జరిగింది. ఇలాంటి వాడిని మేము ఎంచుకున్నాం. ఈ రోజు ఇంకొకటి నీకు నీచమైంది, నువ్వు బ్రతికుండగానే గుర్తుపెట్టుకో, ఏ తెలంగాణ కోసం అయితే పోరాడి నువ్వు గెలిచినా అని చెప్పేసి సంకలు గుంతలు అన్ని గుద్దుకున్నావు, నీ కొడుకును బ్రతికుండగానే సీఎం అని చెప్పుకుంటున్నావు. ఇంతకంటే నీచమైంది ఇంకేమన్నా ఉంటుందా? ఇంతకంటే నీచమైంది ఏముండదు. నీ కర్మ అనేది కొట్టింది కదా. తెలంగాణ ఆడబిడ్డల జోలికి వస్తే ఎవ్వని గతైనా అంతే. నేను మళ్ళీ చెప్తున్నా, ప్రతి ఒక్క ఆడబిడ్డ భర్తను వదిలేసి, పిల్లల్ని వదిలేసి, కుటుంబాన్ని వదిలేసి తెలంగాణ పోరాటంలో అసెంబ్లీ ముందు కొట్లాడినప్పుడు నువ్వు మాట్లాడిన మాట ఇప్పటికీ నువ్వు తప్పే ఉన్నావు. కానీ మా కర్మ అనేది నీకు కొట్టింది. నీ కొడుకు అవతారం, నీ బిడ్డే అట్లా. నీకు సిగ్గు శరం ఉందా? నువ్వు బ్రతుకున్న శవానివని నేను చెప్తున్నాను. ఎందుకు ఇంతగానో ఆవేశంతో చెప్తున్నానంటే, నీ తెలంగాణ పోరాటము నువ్వు ఒక్కరివి, నీ హరీష్ రావు గాని ఎవరు కానీ తీసుకొచ్చింది కాదు, మేము తీసుకొచ్చింది. ఈ రోజు మమ్మల్ని నిన్ను కలవాలంటే అపాయింట్మెంట్ కావాలి. ఆ రోజు ఏమైపోయింది అపాయింట్మెంట్? ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు? మా తెలంగాణ బిడ్డలకు ప్రతి మండలానికి ప్రతి డిస్టిక్ వచ్చినప్పుడు ఎందుకు మాట్లాడలేదు? మా చేతులు పట్టుకున్నప్పుడు ఏమైపోయింది? మా కాళ్ళు పట్టుకున్నప్పుడు ఏమైపోయింది అని అడుగుతున్నా నేను. ఏ ఒక్క మహిళను గుర్తించలేదు. సాకలి ఐలమ్మ గారు అంతగానం తెలంగాణ కోసము మరి ఉద్యమాలు చేసినాము, వాళ్ళ కుటుంబానికి నువ్వు ఏం కట్టలు కట్టించినావు అని నేను అడుగుతున్నా. ఏ ఒక్కరికి చేయలేదు. గద్దర్ గారు అంటేనే ఒక తెలంగాణ, ఆయన కుటుంబానికి నువ్వు చేయలేదు. అదే ఈ రోజు రేవంత్ రెడ్డి గారు చేసి, నీకంటే చిన్నోడు ఈ రోజు తెలంగాణని 5 సంవత్సరాలలో అభివృద్ధి చేస్తాడా చేయడా తర్వాత విషయం. నీకంటే చిన్నోడు నిన్ను తుక్కుగా ఓడించిండు. ఇంతకంటే నీకు అవమానం ఏమని ఉందా? ఆ రోజు సోనియా గాంధీ మనకు తెలంగాణ ఇచ్చినప్పుడు అప్పు అనేది మనకు లేదు. ఈ రోజు నువ్వు చేసిన కొన్ని కోట్ల అప్పు ఈ రోజు మరి ఆయన ఎక్కడి నుంచి అప్పు ఇచ్చినోనికి అప్పిస్తాడు, కొత్తోనికి అప్పి అడుగుతారవే. నువ్వు చెప్తావు కదా ముచ్చట్లు, అన్ని లక్కోరు ముచ్చట్లు, రండ ముచ్చట్లు చెప్పి మమ్మల్ని అందరినీ బోల్తా కొట్టించినావు. అప్పిచ్చినోనికి అప్పిస్తాడు కానీ కొత్తోనికి అడుగుతాడా? అరే మొన్ననే వాడు 10 లక్షలు అప్పు తీసుకోను, ఇంకోటి పోయి 10 లక్షలు అడిగిస్తారా? ఒకటి నువ్వు చేసింది అట్లే. రేవంత్ రెడ్డి ఏం చేస్తలేడు అంటే అన్ని చేసే టైం వస్తుంది. నువ్వు 2 ఏళ్లలోనే తెలంగాణ తీసుకురాగానే నువ్వైతే తెలంగాణ అంటే అభివృద్ధి చేయలేదు. తెలంగాణ నీ పోరాటంలో ఉద్యోగాలు నువ్వు ఇచ్చి కట్టలు కట్టింది ఏం లేదు. ప్రతి ఒక్కటి ఆ మహిళలను గుర్తించింది ఏం లేదు. మహిళల కోసం నీ బతుకు ఇప్పటి వరకు ఏ ఒక్కటి చేసినా పాపన పోలేదు. కనీసం ఆయనైనా ఫ్రీ బస్ పెట్టింది కానీ నువ్వు అది కూడా చేయలేదు. నీ మొహానికి అదేమైనా చేసినావా? సోనియా గాంధీ అమ్మ అని మాట్లాడుకుంటా లాస్ట్ వరకు బొమ్మని చేసినావు. అంత నీచమైన తల్లి అన్నవని నోటినే అంత నీచంగా మాట్లాడినావు. నువ్వు కర్మ అనేది అనుభవించినావు. తెలంగాణ ఆడబిడ్డల జోలికి వచ్చే ప్రతి ఒక్క మనిషికి ఇదే. ఈరోజు నువ్వు మా తెలంగాణకి అప్పు చూపించి పోయినావు, ఆమ్దాన్ చూపించలేదు. నువ్వు 10 రూపాయలు చూపించి 100 రూపాయలు నొక్కేసినావు. 10 రూపాయలు చూపించి 100 రూపాయలు నొక్కేసినావు. నువ్వు, నీ కొడుకు, నీ కూతురు. సిగ్గు శరం లేదా? అదొక మంత్రి ఈ రోజు బీసీల కోసం కొట్లాడుతుంది నీ బిడ్డ కవిత. మరి ఆమె మంత్రిగా ఉన్నప్పుడు ఏం కట్టలు కట్టింది వయా? మంత్రిగా ఉన్నప్పుడు ఎందుకో చేయలేదు? 75 రోజులు మరి ఆ రోజు ఎందుకో చేయలేదు? గీల చేస్తుంది. ఇవాళ అవసరమా? 10 ఇప్పటికి రేవంత్ రెడ్డి ఏమి చేయలేదు, ఏమి చెయ్యడు. నువ్వు చూస్తుండు, నీకు సరిపోను పెడతాడు. ఆ రోజు అసలు ఈ రోజు నేను పార్టీలోకి వెళ్ళి రావడానికి ముఖ్య కారణం అదే. గద్దర్ అంతా వాణ్ణి నువ్వు గుర్తించలేక లేదు. ఈ రోజు నీ బిడ్డకు పదవి ఇచ్చుకున్నావు, నీ కొడుకులకు అందరికి చెత్తనా కొడుకులకు పదవి ఇచ్చుకొని ఆ రోజు నువ్వు మాట్లాడిన మాట ఇప్పటికీ నువ్వు అసెంబ్లీ ముందు మీటింగ్ పెట్టినప్పుడు మాట్లాడినావు. తెలంగాణ ఆడబిడ్డలదే ఈ పార్టీ, తెలంగాణ బిడ్డలదే ఇది, వాళ్ళకి హక్కు ఉంది, వాళ్ళు ఎవరికి సీట్లు ఇవ్వమంటే వాళ్ళకి ఇస్తా, అవతల పార్టీ వాళ్ళని తెచ్చుకొని నేను పెట్టుకోని అని మాట్లాడిన అది మోరా నోరా నీకే తెలియాలి. దళిద్రమైన మోరి లాంటి నోరు వేసుకొని ఆయన మాట్లాడినావు. ప్రతి ఒక్క ఉద్యోగానికి చదువుకున్న ప్రతి ఒక్కరికి నేను ఉద్యోగాలు ఇచ్చి తీరుతో నేను అని మాట్లాడిను. ఏడిచ్చినావా? ఉద్యోగాలు కాదు కానీ నిన్ను కలవాలంటే కూడా నీ చెత్తన పిఏలు కలవనియ్యరు. ఆయనేమో ఒంగొంగి దండాలు పెట్టిను. ఇంత చెత్త రాజకీయం చేస్తున్నావు. నేను మళ్ళీ చెప్తున్నా, తెలంగాణ పార్టీలో జెండాలు మోసేంత వరకే మీ బ్రతుకులు. ఇవాళ కొత్తగా మోస్తురేమో అనా మీ 10 సంవత్సరాల నుంచి మోసి 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 విసుకొచ్చే సపడాట కూర్చున్నాం. మాతో పోలిస్తే మీరు మోసేది చాలా ఒక 1% కూడా ఉండదు. తెలంగాణ జెండాలు మోసి అవమానపడి దెబ్బలు తిన్నాం. మేము కష్టపడ్డాము, నష్టపడ్డాము, ఆస్తులు అమ్ముకున్నాము, కొన్ని లక్షలు పోగొట్టుకున్నాము. ఒక్కటే విశ్వాసం ఉన్నది, మన తెలంగాణ వస్తే మనం గెలుస్తామన్నాం. కానీ గెలిచింది ఎవరు? వాళ్ళ కుటుంబం వరకు గెలిచిరు, మనల్ని గెలిపియలేదు. ఏ ఒక్కరికన్నా సీట్లు ఇచ్చిన పాపాన పోయినావా? నీకు దమ్ముందా? నువ్వు మాట్లాడినా నేను పీయడానికి నేను రెడీ ఉన్నా. కేసీఆర్ నువ్వు రెడీ ఉన్నా. ఆడాకెందుకు నీ కొడుకు ఉన్నా కనీసం అడుగు. ఆయన నువ్వు మాట్లాడిన మాటలు లక్కోర్ మాటలను
ఇవాళ రేవంత్ రెడ్డిని తిడుతున్నావు. ఇవాళ డెవలప్ ఏదన్నా రేవంత్ రెడ్డి చేద్దామంటే నర్సిటోన్ కాళ్ళను కట్టబెట్టినట్టు చేస్తున్నావు. ఏం చేస్తాడు ఆయన డెవలప్? ఎట్లా చేస్తాడు? హైదరాబాద్ డెవలప్ చేద్దాము అని చేస్తే ఎక్కడి నుంచో ఉన్న గద్దలను తీసుకొస్తేవి, నక్కలను తీసుకొస్తే, కుక్కలను తీసుకొస్తే క్రియేట్ చేస్తేవి, అది ఆపిపిస్తేవి. ఏ ఒక్కటన్నా చేయనిస్తున్నావా? ఇంత స్వార్థ పరుడిని నువ్వు, ఇంత దళిద్రుని నువ్వు, నిత్య దళిద్రుని నువ్వు. ఇవాళ నీకు ఫామ్ హౌస్ ఎక్కడి నుంచి వచ్చింది? మా కష్టము. నీకు ఒకప్పుడు ఎమ్మెల్యేగా, నేను మళ్ళీ చెప్తాను, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నీ కారు గుంజుకపోయారు. ఇవాళ ఇన్ని వేల కోట్ల ఆస్తి నీకు ఎక్కడి నుంచి వచ్చింది? మా తెలంగాణ ఉద్యమాలలో పోరాడిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు ఇస్తాను మాట్లాడినో నీ నీచమైన మాటని, నీ దళిద్రమైన మాటని ఇంకెవరైనా నమ్ముతారా? పార్టీ జెండా మోస ప్రతి ఒక్కరికి అన్నా మాకే ఏది లేదు ఇప్పటివరకు, మీకేం ఉండదు, అది ఎంత వ్యర్థము, వాళ్ళ కోసం మీరు జబ్బలు గుద్దుకుంటున్నారు కాబట్టి ఏది ఉండదు. మొత్తానికైతే మీరు కేసీఆర్ను ఒక కడిగి పడేశారు. అంటే మీ ఆవేదన అది. ఇప్పుడు నెక్స్ట్ మీ భవిష్యత్తు ఎట్లా ఉండబోతుంది? మీరు బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మీ రాజకీయ ప్రస్థానం ఎట్లా ఉండబోతుంది? కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉన్నదా? మరి ఒకవేళ కాంగ్రెస్ పార్టీలో చేరితే రేవంత్ రెడ్డి మీద మీకు నమ్మకం ఉన్నదా? అంటే ప్రజల సమస్యలు పరిష్కరిస్తారన్న నమ్మకం మీకు ఉన్నదా? కాంగ్రెస్ పార్టీలో చేరాలి అని ఒక ఉద్దేశంతో నేను రావడం జరిగింది. ఆ పార్టీ మీద నమ్మకం అంటే తెలంగాణని ఇస్తా అని చెప్పేసి మాట మీద నిలబెట్టుకుంది ఒక కాంగ్రెస్ పార్టీ. రేవంత్ రెడ్డి గారు పరిపాలన గురించి మాట్లాడాలంటే చాలా వరకు 100కి 100% కరెక్ట్ ఉంది. కొంతమందికి తెలియక ఈరోజు ఆయన తిట్టడం జరుగుతుంది, కొంతమంది ఏమో స్వార్థానికి మాట్లాడడం జరుగుతుంది, కొంతమంది పని పాట లేకుండా ఆయన తిట్టడమే పనిగా పెట్టుకోవడం జరిగింది. ఆయన చేయడం అనేది ఎలా ఉంది? ఈ రోజు మన తెలంగాణ గురించి ఆయన మాట్లాడినా ఏది చేసినా ఇవాళ అప్పులు లేకుండా మనల్ని ముందుకు తీసుకెళ్తున్నాడు, అది సంతోషం. కాంగ్రెస్ పార్టీ మెయిన్ ఒక్కటే ఉద్దేశంతో నేను వెళ్ళడం జరుగుతుంది, మాట అంటే నిలుపుకుంటది ఒక కాంగ్రెస్ ప్రభుత్వం అనేది నాకు బాగా అర్థమైపోయింది. మన తెలంగాణని ఇస్తాను ఇవ్వడం కానీ, అలాగే ఇంకా ప్రతి ఒక్క హామీలు ఈరోజు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిరు. రేవంత్ రెడ్డి ఏం చేసిండు అంటే ఆయన వచ్చి ఒక ఇల్లు లేనోనికి ఇల్లు ఇచ్చిండు, అది సంతోషము. ఒక మహిళకు ఫ్రీ బస్సు పెట్టిండు, అది సంతోషము. నువ్వు ఈ రోజు రైతు బంధు ఇవ్వలేదు, రైతు బీమా ఇయ్యనంటే నువ్వు కోట్లాది అప్పు చేసిపోయినావు. మరి నీలాగా రేవంత్ రెడ్డి అప్పు చేసి మళ్ళీ ఆయన దిగిపోయే వరకు మరి అప్పుల్లోకి మన తెలంగాణను తీసుకెళ్లవద్దు అనే ఉద్దేశంతో ఆయన చేయడం జరుగుతుంది. మీరేం చేసిరు? మేడిగడ్డ 2 పిల్లర్లు చూపించి రేవంత్ రెడ్డి ఇది కూడా వేసలేడు అధ్యక్ష, ఇది కూడా చేయట్లేదు అధ్యక్ష అని మాట్లాడుతున్నాడు. మరి ఆయన గొప్పగా నాకు ఆయన గురించి మాట్లాడాలంటే కూడా నవ్వు వస్తుంది. ఎందుకంటే మల్లారెడ్డి మాట్లాడే మాటలు, అధ్యక్ష ఏముంది 2 సంచుల సిమెంట్ తీసుకుపోయి దానికి రుద్దుతే అయిపోతుంది అధ్యక్ష అని మాట్లాడిండు. ఏమయ్యా నీ హయాంలో మరి నీ కేసీఆర్ కట్టించేది అన్ని కూలిపోయే ఉంటాయి, ఖరాబ్ అయ్యే ఉంటది. ఈయన మొత్తం అన్ని రిపేరింగ్ చేసుకుంటూ వస్తాడు. ఈ రిపేరింగ్లన్నీ చేసుకుంటూ వస్తుంటేనే అప్పటికే సగం అయిన రాజకీయం అయిపోతుంది. మళ్ళీ అప్పుడు మీరు తిరిగి ఏమంటారు? ఏమో చేయలే అధ్యక్ష కాంగ్రెస్ పార్టీ అని మాట్లాడుతారు. చేసేదే లక్కోర్ పని మన టిఆర్ఎస్ పార్టీ, అందులో చేసినంత లక్కోర పని. నీ మొహానికి నువ్వు తెలంగాణ ఉద్యమాల్లో పోరాడినోడు కాదు, ఈ రోజు నువ్వు రేవంత్ రెడ్డిని అంటున్నావు. నీ ఒక్కటే చెప్తున్నా, రేవంత్ రెడ్డి ఈ రోజు తెలంగాణని అభివృద్ధి చేస్తాడా లేదా తర్వాత విషయం, దాని గురించి నేను మాట్లాడా. ఎందుకు ఆ మాట అంటున్నానంటే మీ అందరినీ సీనియర్ మీరంతా హరీష్ రావు గాని, కేసీఆర్ గాని, కేటీఆర్ గాని, మరి మీ అందరినీ తుక్కు ఓడించింది చూసినావా? గది నచ్చింది నాకు. ఈ రోజు మీ కార్యకర్తలని మీరు మర్చిపోయారు కానీ ఆయన మర్చిపోలేదు. అదే ఇప్పటికి ఓడిపోయినా మరి కేటీఆర్ ని కలవాలి అన్నా, కేసీఆర్ ని నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. నేను ఈ రోజు ఆ పార్టీలోకి బయటికి రావడానికి రీజన్ 2. ఒకటి మరి పార్టీ జెండాలు మోసిన మమ్మల్ని గుర్తించలేదు, ఇంకొకటి ఈ రోజు మరి ఆయన ఆఫీస్కి వెళ్తే ఒక కార్యకర్త ఆయన పుట్టినరోజు ఉందని ఎక్కడి నుంచి దూరంకి వెళ్ళి ఆయన వచ్చి నల్గొండ అవతల నుంచి ఒక అబ్బాయి వస్తే ఆ అబ్బాయిని నీచంగా కొట్టిరు నా ముందు. ఏది బేబీ కిట్లు ఇచ్చిన రోజు, అంతకు ముందు రోజు బర్త్డే రోజు కొట్టడం జరిగింది. అంటే ఒక అభిమానంతో ఈరోజు నీ కొడుకు దగ్గరకు వస్తే నీ కొడుకు మరి బాడీ గార్డులను పెట్టి కొట్టించింది. ఆ రోజు అనిపించింది తెలంగాణ భవన్లో, నేను ఆ రోజే తిట్టినా. మరి నాకు ఒక చిన్న సమస్య వస్తే అన్న నాకు ఈ సమస్య వచ్చిందని పోతే నీ కొడుకు కేటీఆర్ గారు మొహం చూస్తే అసలు ఇంకా నాకు చాలా నీకంటే ఎక్కువ తెలంగాణ మాటలు వస్తే కూర్చున్న వాళ్ళు కూడా లేవరు. వాడి జరగని మాట్లాడిండు నన్ను పట్టుకొని. అంటే ఒక తెలంగాణ బిడ్డని నన్నే అవమానించినోడు ఇవాళ మనకు సీఎం అయితే మన పరిస్థితి ఎట్లుంటదని ఆలోచించండి.
ఒక్కసారి మీరు ఓట్లేసే ముందు ఒక్కసారి గ్రహించండి. వాళ్ళు వస్తే మనకి ఏదో తెస్తారని కాదు, తెలియని నక్క గుంట నక్కలాగా మన తెలంగాణని కిందంగా ఎంతగానో అమ్మేస్తున్నారు, పైనంగా చూపిస్తున్నారు, కిందంగా నొక్కేస్తున్నారు. అది మనకు అర్థం కావట్లేదు. ఈ రోజు రేవంత్ రెడ్డి అలా చేయట్లేదు, మనకు అప్పు చూపించట్లేదు. ఈ రోజు నాకు ఇవ్వట్లేదు అందరికి ఇస్తారు. వీళ్ళు చేసిన అప్పులు ఆయన దిరుక్కోలేకనే చచ్చిపోతున్నాడు. ఏ నుంచి చేస్తాడు? అలా ఆయన ఎన్నో కోట్లు అప్పు చేసిపోయిండు, సంతోషంగా పోయి ఫామ్ హౌస్ లో అన్నాడు. మరి ఆయన ఎక్కడి నుంచి తీసుకొచ్చి కడతాడు? కట్టాలన్నా గానీ ఒక టైం ఉంటది. ఇప్పుడు మన ఒక భూమిలో ఒక విత్తనం నాటితే అది వెంటనే మొలకెత్తదు, వెంటనే ఫలించదు, వెంటనే మనకు ఫలాలు ఇవ్వదు. ఇది కూడా అంతే. ఆయన గెలిచి 2 సంవత్సరాలు అవుతుంది. ఆ 2 సంవత్సరాలలో ఆయన ఎంత ఎక్కువ ఉంది, ఎంత తక్కువ ఉంది అన్ని చూసుకోవాలి. ఇవాళ మనము మళ్ళీ చెప్తున్నా, ఆయన కలవాలంటే ఎంతో సింపుల్. ఆయన ఒక కామన్ మ్యాన్. నేను మళ్ళీ అదే రిపీట్ గా నేను ఎందుకు చెప్తున్నా, ఒక కామన్ మ్యాన్ గా ప్రతి ఒక్కరిలో వెళ్తాడు. ఈ రోజు బీసీల కోసం పోరాడుతుందంటే ఏ ఒక్కరు పోరాడిరు, ఏ ఒక్కరు కష్టపడ్డారు మన బీసీల కోసం? మరి మనందరినీ సమానంగా చూడాలనే కదా ఆయన వర్షను. ఈ రోజు ప్రతి ఊర్లలో నాకు ఆయనదే చాలా విచిత్రం అనిపిస్తుంది. అధ్యక్ష, ఈ రోజైతే మన ఊర్లలో సర్పంచులు లేక లైట్లు లేవని మాట్లాడతాడు ఆయన. మల్లారెడ్డి మాట్లాడతాడు. మరి నీకు అదే యూనివర్సిటీలు ఉన్నాయన్న పోయి వేయొచ్చు కదా. ఆయన బీసీ ప్రతి ఒక్కరికి ఒక పదవి ఇవ్వాలనే ఉద్దేశంతో ఆయన పోరాడడం జరుగుతుంది. రేవంత్ రెడ్డి పరిపాలన నిజంగా 100% మంచిది. ఏ శ్రమ లేనిది. ఇవాళ మెరుపుల బట్టలు వేసుకుంటాము, ఎన్ని రోజులు ఉంటది? 4 రోజులు ఉంటది. 4 సార్లు ఉతికి నీళ్ళలో తీసేస్తే పోతుంది. ఇవాళ ఆయన చేసింది కూడా గట్లనే ఉంది కేటీఆర్ పరిపాలన. అదే నాణ్యతమైనది, రంగు లేని నువ్వు వేసుకో, నువ్వు 40 సంవత్సరాలు వేసుకున్నా పోదు. అది ఈయన చేసేది. ప్రతి ఒక్కరికి ఇందిరం మిల్లు ఇచ్చిండు, కానీ స్వార్థం కోసం కొంతమంది మోసం చేసారు. ఇలా రోడ్లల్లో పోయి నాకులు వేస్తారు. ఎవరేసిరు ఆ రోడ్లు? కేటీఆర్ హయాంలో వేసారు. ఈ రోజు మేడిగడ్డది ఇంకోటి పిల్లర్ల చూపిస్తున్నారు. షారి ముబాత్ ఇవ్వట్లేదు, తులం బంగారం ఇస్తాడు ఇవ్వట్లేడు, తులం బంగారం ఇస్తాడు ఇవ్వట్లేదు. వీడు తులానికంటే ఎక్కువ అప్పు చేసి వేయండి కదా. మరి ఈయన ఇంత అప్పు చేసిండని ఆయనకు తెలియదు. ఇంత అప్పు చేసిపోయాడు, అప్పులన్నీ మూసుకుంటూ వచ్చే వరకు సంవత్సరాలు గడిచిపోతుంది. ఏ నుంచి చేస్తాడు? ఒక్కడికి 2 సార్లు ఆలోచించండి. ఎవరు మంచోళ్ళు ఎవరు చెడ్డోళ్ళని ఆలోచించండి. ఈ రోజు ఆయన కింది నుంచి పైకి వచ్చి ప్రతి ఒక్క సమస్యలు తీరుస్తున్నాడు. సీఎం అనే వాళ్ళు అలా ఉండాలి. ఒకప్పుడు నేను చూసింది చెప్తున్నా, ఒకప్పుడు కేటీఆర్ పోవాలంటే పైన వదిలితే కింద ఆపేరు, ట్రాఫిక్ జామ్ చేసి కింద ఆపేది. ఇవాళ ఆయన అట్లా చేసిండా? ఆయన అలా చేయడు. ఒక కామన్ మ్యాన్ గా ఆయన మాత్రం వాళ్ళ కొడుకులకి, ఆయనకున్నారు బిడ్డలు, ఆయనకున్నారు అల్లుళ్ళు, మరి వాళ్ళకి ఇయ్యలేదు ఈయన లెక్క సీట్లు. ఆయన అన్న మాట మీద నిలబెట్టుకుండు కదా. ఆయనకు ఒక బిడ్డ ఉంది, ఆయన కల్లుడు. వాళ్ళకేంది పదవులు ఇచ్చేదాన్ని? మరి సీతక్క ఉంది, మరి ఆమెను తీసేయలేదు కదా. ఒక మంత్రిగా ఆమెను అట్లే పెట్టిండు, ఆమెనైతే తీసేయలే కదా. మరి ఆమెకేంది ఇచ్చేదనే చేయలేగా. అంటే నీ పదవి నీ పార్టీ అని చెప్పేసి నువ్వు ఇంత కామంతో, నువ్వు ఇంత మూర్ఖంగా ఒక గుంట నక్కలాగా నువ్వు చేసినావు ఈ రోజు మా తెలంగాణ బిడ్డలని. నేను మరొకసారి చెప్తున్నాను, ఖచ్చితంగా కర్మ అనేది నువ్వు అనుభవిస్తావని. నేను మరొకసారి ఒక ఆడబిడ్డగా, తెలంగాణ ఒక ఆడబిడ్డగా నేనైతే ఖచ్చితంగా నిన్నైతే సాపేయడం జరుగుతుంది. కేటీఆర్ చాలా అవమానించినావు, మమ్మల్ని చాలా దారుణంగా అవమానించినావు. తెలంగాణ కోసం కష్టపడ్డ ప్రతి ఒక్క ఆడబిడ్డల మగ బిడ్డలని చాలా కష్టపడ్డావు. ఈ రోజు వాళ్ళు బయటికి రాలేక, లోపలికి రాలేక శ్రమ పడుతున్నారు. కానీ నీలాగైతే నీకు ఒక్కడే మళ్ళొక్కసారి చెప్తున్నా, నీకు దమ్ము ధైర్యం ఉంటే ఒక్కసారి రేవంత్ రెడ్డి అన్న గురించి నువ్వు అసెంబ్లీకి పోయి మాట్లాడి ఎత్తి చూపు. నీకు ఆ దమ్ము లేదు చూపి నీకే. ఎందుకంటే నువ్వు ఆడిపోయినావు అనుకో, నీ తప్పులన్నీ ఎత్తి ఆయన ముందలు చూపిస్తాడు కాబట్టి నువ్వు వెళ్ళలేకపోతున్నావు. నీకు మళ్ళీ ఎందుకు ఇస్తున్నారో ఆ పైసలు కూడా అర్థమైతలేదు. నీకు ఒక హక్కు ఉంది. తెలంగాణను పోరాడి నేను తీసుకొచ్చిన, నేను అందరం నలుగురమే తీసుకొచ్చినామని జబ్బలన్నీ గుద్దుకున్నావు కదా. మరి నువ్వు తీసుకొచ్చిన తెలంగాణని మరి రేవంత్ రెడ్డి ఆగం చేసినాడు చూపివా. ఆయనకు దమ్ము ఉంటే మాట్లాడు. ఎంపీలకు ఎమ్మెల్యేలకేనా అది అసెంబ్లీ? సీఎం ఫస్ట్ నువ్వు ఉండాలి, నువ్వే మాట్లాడాలి. ఒక్కసారి పోయినావు, 4 మాటలు మాట్లాడినావు, సపోర్ట్ ఇంటి వచ్చి వాడు అంటే ఇప్పటికైనా అర్థమైందా రేవంత్ రెడ్డి స్థాయి ఎప్పుడైనా గంతే. రేవంత్ రెడ్డిని చూస్తే మీకు భయం అవుతుంది కాబట్టి పోవట్లేదు. నీ కొడుకు గుంతనక్కలు లెక్క ఆడలో పెట్టి తిట్టిస్తుండే. మా తెలంగాణ ఆడబిడ్డలను గుర్తించలేదు, బతుకమ్మ చీరలు ఇచ్చినావు నీ బొందకు. ఊర్లలో పందులకు కడుతున్నారు. అది దేనికి ఇచ్చినావు? ఊర్లల్లో దిష్టి బొమ్మలకు పందులకు కడుతురు. నీ మొహానికి సన్నబియ్యం ఇచ్చినా? ప్రతి ఒక్క బిడ్డకు సన్నబియ్యం ఇస్తాను ఇచ్చినా నీ మొహానికి?
కేసీఆర్ కిట్లు ఇచ్చినావు. దేనికి ఆ కేసీఆర్ కిట్లు? పేరుకు. నీ బొమ్మలు ఏంది ఏదన్నా ఇచ్చినవా? నీ బొమ్మ లేకుండా ఇప్పుడు కనీసం కళ్ళద్దాలు కూడా ఇవ్వలేదు నీ బొమ్మ లేకుండా. అంత పబ్లిసిటీ చేసుకొని అంత డబ్బు ఖర్చు పెట్టుకున్నావు. ఎన్ని ఫ్లెక్సీలు కట్టించుకున్నావు నువ్వు? మరి రేవంత్ రెడ్డి చూపిస్తావా? నీకు ఆ ధైర్యం ఉందా? ఆ దమ్ముందా? రేవంత్ రెడ్డి ఏడ చూసినా ఫస్ట్ వాళ్ళ ఎంపీలకు కానీ ఎమ్మెల్యేలు ప్రతి ఒక్కరికి అయినదే చెప్పిండు. ఫ్లెక్సీలు ఎక్కడ కట్టించిన ఎవరైనా సరే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటా అన్నారు. నీ మొహానికి ఏడ చూసినా ప్రతి ఒక్క దాంట్లో నీ మొహమే, ఏడ చూసినా నీ దళిద్రమైన మొహమే, ఏడ చూసినా నీ చెత్తమైన మొహమే, నీ బిడ్డది ఆ లడ్డు ముక్క వేసుకొని తిరుగుతావు. నిన్ను తిట్టడం వల్ల తప్పు లేదు, 1% కూడా తప్పు లేదు. నువ్వెందుకు ఇంత ఆవేదన అంటే గద్దర్ గారి విషయంలో నువ్వు చేసిన పాపము చుట్టుకుంది నీకు. 2 గంటలు నువ్వు అపాయింట్మెంట్ ఇవ్వలేదు, నీచమైనోడా. నువ్వు అంత దళిద్రమైన రాజకీయం చేసినావు. మాకైతే ప్రశాంతంగా ఉంది, చాలా ప్రశాంతంగా ఉంది. మోరి పక్కల నువ్వు పర్మిషన్ ఇచ్చి ఇల్లు కట్టించి ఈ రోజు అదే మోరి మొత్తము కట్టుకుంటూ వస్తే ఈ రోజు హైదరాబాద్ నీళ్ళల్లో మునిగిపోతుండే. కానీ ఆయన క్లియర్ చేసిండు. దానికి కూడా నువ్వు స్వార్థం కోసం అడిగినావు, స్వార్థం కోసం తిట్టించినావు. ఆయనకి ఎప్పటికీ పాపం దాకా. రేవంత్ రెడ్డి నిజాయితీగా తెలంగాణని అభివృద్ధి చేస్తాడు. నీలాగా నీచమైన రాజకీయము రేవంత్ రెడ్డికి తెలియదు. ఆయనకు పదవీలు ఎవరికి ఇవ్వాలో ఎట్లా ఇవ్వాలో ఆయనకు తెలుసు. ఆయన పెళ్ళానికి ఒకటి, ఆయన బిడ్డకు ఒకటి, ఆయన అల్లునికి ఒకటి అని ఇయ్యడు. మీలాగా నీ కొడుకులాగా ఎకరానికి 4,000 ఇచ్చినావు అంటే ఎకరం ఉన్నోనికి మాత్రమే 4,000 ఇచ్చినావు. మరి అలాంటి ఎకరాలు ఉన్న వాళ్ళకి రైతు బంధు నువ్వెంత మందికి వేసుకుంటూ వచ్చినావు? మరి 10 ఎకరాలు ఉన్నోనికి ఎంత రావాలి? 20 ఎకరాలు ఉన్నోనికి ఎంత రావాలి? 100 ఎకరాలు ఉన్నోనికి ఎంత రావాలి? అంటే ఇప్పుడు ఎకరం ఉన్నోనికి ఏమో అదే 4,000 ఇచ్చినావు. మరి అదే 10 ఎకరాలు ఉన్నోనికి ఎంత రావాలి? అంటే డబ్బున్నట్టు అయిపోయిండు. మరి అదే మరి లాస్ట్ ఇప్పుడు 10 ఎకరాలు ఉన్న డబ్బు లేనోడు అంటావా? పోనీ 50 ఎకరాలు ఉన్న డబ్బు లేనోడు మల్లారెడ్డికి ఎంత రావాలి చెప్పు. ఆయన ఇప్పుడు నేను చెప్పడం కాదు, మల్లారెడ్డి అంటాడు, అయ్యా నాకు ఎక్కడెక్కడ స్థలాలు ఉన్నాయో నాకే తెలియదు, నా కొడుకులకే తెలియదు అని మాట్లాడతాడు మల్లారెడ్డి. 98 ఎకరాల 90,000 ఎకరాల పొలం ఉందన్నాడు. మరి వాడు ఎంత కోటీశ్వర్ కావాలి నువ్వే చెప్పు. అంటే డబ్బున్నట్టే చేసుకుంటూ పోయినావు. నీకు నచ్చిన వాళ్ళకే చేసుకుంటూ పోయినావు. నువ్వు ధరని పెట్టినవు, ఆన్లైన్ సిస్టమ్ పెట్టినావు. ఎంత మంది ప్రాణాలు పోయినాయి తెలుసా కేసీఆర్ దానివల్ల? దానికి సాక్ష్యం నేనే. నీ మీద నీ ఎంతగానో రగలడానికి 4 ఉద్దేశాలు, దాంట్లో ఇదొకటి. నువ్వు పెట్టిన ధరణి వల్ల, ఆన్లైన్ సిస్టమ్ వల్ల మా మామయ్య కొన్ని సంవత్సరాల కింద కొన్న పొలం అనేది మళ్ళీ ఎవరైతే కొన్నారో, ఎవరైతే అమ్మిరో వాళ్ళ పేరు మీద పోతే ఇప్పటికీ 3 ఎకరాలు అన్నారా, వాళ్ళ బొందకి నీ బొందకే కొట్టినాం. దాని వల్ల మా మామయ్య టెన్షన్ పెట్టుకొని క్యాన్సర్ వచ్చి చచ్చిపోయిండు. అది కూడా నువ్వు చీట్ చేసినావు. రైతు బంధు కూడా చీట్ చేసినావు, రైతు బీమా కూడా చేసినావు, రేషన్ కార్డులు పెట్టినావు, పెళ్ళైన మహిళలకు 1,00,000 రూపాయలు ఇచ్చినావు. మరి పెళ్ళైనోనికి నువ్వు 1,00,000 రూపాయలు ఇచ్చినావు. నీకు కొంచెమైనా మోకాళ్ళల్లో ఉన్నట్టుంది బ్రెయిన్. మరి ఇద్దరికి పెళ్ళైన వాళ్ళకి మరి కొత్త రేషన్ కార్డులు ఎప్పుడైనా పెట్టినావు? నీ మొహానికి పెట్టిన పాపాన పోయినావా? అది పెట్టలేదు. మరి ఎందుకు నువ్వు ఇంత నీచమైన రాజకీయాలు ఇవన్నీ చేసుకుంటూ వచ్చి నువ్వు ఇవాళ రేవంత్ రెడ్డిని నిందించే హక్కు నీకు ఎక్కడి నుంచి ఉంది? 2 ఎకరా ఒక్కొక్క మనిషికి నువ్వు 4,000 ఇచ్చుకుంటా పోయినావు. కొన్ని కోట్లు సంపాదించుకున్నారు నీ వల్ల. దానివల్ల మన దేశానికి నష్టం తీసుకొచ్చినావు, మన తెలంగాణని అప్పులోకి తీసుకొచ్చినావు. నువ్వు పెట్టిన చెత్త స్కీముల వల్ల కొంతమంది సొంత మన్నదమ్ములే ఆ భూముల రేట్లు పెరగడం వల్ల ఆన్లైన్ సిస్టమ్ లో మరి ఎక్కకపో ఆ ధరణిలకు ఎక్కక ఇప్పటికీ కొట్టుకొస్తున్నారు. మా మామయ్య చెప్పిన మా మామయ్యని ఎగ్జాంపుల్. టెన్షన్ కి ఎంతో సంతోషంగా ఉన్నాయన టెన్షన్ పెట్టుకొని చచ్చిపోయిండు. ఆ భూమి ఇప్పటికీ మగ్గాలేదు. ఎంఆర్ఓ కాడికి చక్కగా మండలంలో ఎంఆర్ఓలు పని చేయలేదు. అంత లంచం తీసుకొని చేసిరు. ఏ ఒక్కటి నువ్వు చేసిన పాపాన పోలేదు. మా తెలంగాణకు పట్టిన ఒక జనగవు నువ్వు, పట్టిన ఒక పిరుగు నువ్వు. ఈరోజు నీకు పత్తి చేనికి కూడా ఎట్లా దుబ్బ పడుతుందో అట్లా పట్టినవు. దానికి కూడా మందు కొట్టినట్టు నీకు కూడా కొట్టుదాం ఏదో ఒక రోజు. నువ్వు చేసిన కర్మ అనేది ఇవాళ నీకు అనుభవించినావు. నేను ప్రతిసారి కర్మ ఎందుకు ఇంతగానో రిపీట్ చేసిన అంటే మా బాధ అనేది నీకు అర్థం కాలేదు, మా శ్రమ అనేది అర్థం కాలేదు. నువ్వు రైతు బంధులు ఇచ్చుకుంటూ పోయినావు. మల్లారెడ్డికి అంతగానం చెప్పుకుంటున్నాడు, నీ ఎంపీఏ కదా, నీ పక్కల కనీసం ఎర్రవేలు దయాకర్ రావు చెప్పులు వేసుకొని నడవమని చూద్దాం, కనీసం గద్దరంగా వేసుకొని నడవమని. అంత ఓర్వను నేను. మరి మల్లారెడ్డిని ఎందుకు అంతగానం సపోర్ట్ చేసుకుంటున్నావు? మల్లారెడ్డికి అన్ని 1,000 ఎకరాలు ఉందని చెప్పిండు. మరి ఆయనకి రైతు బంధు ఎంత రావచ్చు,
మరి నీ ఫామ్ హౌస్ కి ఎంత రావచ్చు? నీకైతే ఉంది కదా ఫామ్ హౌస్, మరి నీ ఫామ్ హౌస్ కి ఎంత రావచ్చు? ఎన్ని వేల డబ్బు రావచ్చు, ఎన్ని కోట్ల డబ్బు రావచ్చు? అంటే బ్లాక్ మనీ అంతా వైట్ మనీగా తెచ్చిపెట్టుకున్నావు. ఎవడన్నా తెలివి ఉన్నాడు ఒక 5 ఎకరాలు ఉన్నోనికి ఇస్తాడు రైతు బంధు, లేదా ఎకరం ఉన్నోనికి ఇస్తాడు, లేదా లాస్ట్ 6 ఎకరాలు 10 ఎకరాలు ఉన్నాడు దళిద్రుడు అని మొహానికి, 50 ఎకరాలు ఉన్నాడు దళిద్రుడు. అట్లా ఉండోళ్ళకి ఇచ్చుకుంటూ పోయినావు. నువ్వు ఇచ్చినవు, ఇతరులను కూడా అట్లే ఇప్పియాలని చెప్పేసి లొల్లి పెట్టుకోవడం జరిగింది. నువ్వు చేయడము తప్పు, నీ రాజకీయం తప్పు. నీ 50 ఏండ్ల 60 ఏండ్ల సర్వీస్ లో మోసము, చీటింగ్. మా ఈ 10 సంవత్సరాలలో నువ్వేమి చేయలేదు. తెలంగాణకి చేసినట్టు చూపించినావు, మాకంతే చేసినట్టు చూపించినావు. పింఛన్లు పెంచుతాను, పెంచినవా? ఏ ఒక్కరికి నువ్వు పింఛన్లు ఇచ్చిన పాపన పోలేదు. ఎంత మందికి నువ్వు పింఛన్లు పెంచుతా అన్నావు, వాళ్ళకి నువ్వు పింఛన్లు పెంచలేదు, వాళ్ళకి నువ్వు ఇయ్యలేదు. నువ్వు కష్టపడ్డావు, నష్టపడ్డావు. నేను ఇది చేసిన, తెలంగాణ నేను సంపాదించిన అన్నావు. తెలంగాణని సంపాదించింది నువ్వు కాదు బిడ్డ, మేము. మా తెలంగాణని సంపాదించుకుంది మేము. ఒక కుక్కను తీసుకొని ఒక సింహాసనం మీద కూర్చోబెట్టినాం కేసీఆర్, అది గుర్తుంచుకో. ఇప్పటికైనా కొంచెం మెలక తెచ్చుకో. ఒకసారి పడ్డవు, ఇప్పటికైనా కొంచెం లేచి నడుస్తామని అనుకుంటున్నాము. నువ్వు ధరణిలు పెట్టినావు, అన్ని నీ దిక్కుమాల ధరణిలు పెట్టినావు. నీ ధరణిల వల్ల నష్టపోయి ఇప్పటికైనా కొంచెం మెలక తెచ్చుకొని చేసేటోనైనా చేయని అని నేనైతే చెప్పడం జరుగుతుంది నీకు. మరొకసారి కొంచెం ఆ ఎంపీలని నువ్వు నీ నీ చరిత్ర నేను మాట్లాడుతుంటే నాకు కడుపులో అసేం వస్తుంది నేను చూస్తే. నేను 5 సంవత్సరాలకు ఒకసారి ఎమ్మెల్యేని మారుస్తా నేను అని మాట్లాడిను. ఒక్కసారి అయినా ఎమ్మెల్యే కాదు కదా, ఎంపీరైనా మార్చిన పాపాన పోలే. ప్రతి దళిద్రుడు, ప్రతి ఒక్కడ అసెంబ్లీ ఉండడమే ఈ కేసీఆర్ ఆశయం అని మాట్లాడినావు. రైతు బంధులు పెట్టుకున్నావు, రైతు బీమాలు పెట్టుకున్నావు, అన్ని పెట్టుకున్నావు. నీ బొందకి నీ బోకికి అన్ని నీకు అనుకూలంగానే పెట్టుకున్నావు. ఏ ఒక్కరికి నువ్వు సాయం చేయలేదు, చేసినట్టు నటించినవు. నువ్వు తెలంగాణని ఏమని మాట్లాడినావు? తెలంగాణ తీసుకొచ్చినావు. తెలంగాణ ప్రతి ఒక్క పల్లె గాని, ప్రతి ఒక్క గ్రామం గాని, ప్రతి ఒక్క డిస్టిక్, ప్రతి ఒక్క మండలము పచ్చగా ఈ తెలంగాణ దేశాన్ని పచ్చగా నేను చూపించేంత వరకు నేను నిద్రపోనని మాట్లాడినావు. వస్తావా? మైబ్నార్ వస్తావా? ఆమన్గల్ వస్తావా? కలకుర్తి వస్తావా? డెండి వస్తావా? ఎక్కడొస్తావు? రానికి దమ్ముంటే చూపిస్తా. ఎన్ని కాలువలు తీసుకొచ్చినావు, ఎన్నిటికి నేను నీళ్ళు ఇచ్చినావు చూపిస్తా. ఆడదాకా ఎందుకు పోయా? నీ ఊరికి పోదాం, నా ఊరికి పోదాం. నీ ఊర్లో సోలార్ కరెంట్ ఎందుకు పెట్టినావు ఇంటింటికి? అది చెప్పు. నీ ఊర్లో సోలార్ కరెంట్ పెట్టి ఒక అమెరికాలో వేసుకున్నట్టు చేసుకున్నావు నువ్వు పుట్టి పెరిగిన ఊరికి. అదే మా ఊర్లలో చూద్రా, పెండగడ్డలు పూసిరు చుట్టుముట్టు, చెట్లు కాదు కదా ఏ ఒక్కటి నువ్వు నాటి. ఈయనే కనిపించట్లేదండి స్వార్థం ఎంతుందో. మరి నువ్వు పుట్టింది తెలంగాణనే, మేము పుట్టింది తెలంగాణనే. నీకెంత హక్కు ఉందో తెలంగాణ మీద, మాకు గంతే హక్కు ఉంది భయ. మరి నీ ఊరికి ఎందుకు నువ్వు అంత అభివృద్ధి చేసుకున్నావు? మరి మా ఊరిని ఎందుకు అట్లా వదిలిపెట్టినావు? ప్రతి గ్రామానికి నీళ్ళు తెస్తాను మాట్లాడాను. ఏ గ్రామానికి నీళ్ళు తీసుకొచ్చినావు? ఏ గ్రామానికి నువ్వు చక్కగా నీళ్ళు ఇచ్చింది లేదు, ఏ గ్రామాన్ని అభివృద్ధి చేసింది లేదు. ప్రతి ఒక్క దళితుడిని సీఎం చేస్తా అన్నావు. ఏ ఒక్కరికి అసలు మండలానికి వచ్చి మాట్లాడే మొహం కాదు. ఒక కానిస్టేబుల్ కి ఉద్యోగాలు ఇచ్చింది కాదు. గవర్నమెంట్ గా ఒక్క టన్న గవర్నమెంట్ నీ హయాంలో ఎంత మందికి జాబులు ఇచ్చినావో చెప్పు. ఏ ఒక్కరికైనా జాబులు ఇచ్చినవా? ఏ ఒక్కరికి ఇచ్చిన పాపాన పోలే. ఒక్కసారి నువ్వు మరొక్కసారి గుర్తించుకో. మరి నువ్వు చేసిన చెత్త పనికి రైతు బంధు, రైతు బీమా, రైతు భరోసా ఏవిచ్చినా కానీ దండిగే నువ్వు చేసింది అంతా లాసే. మనిషి వస్తే నేను 5 లక్షలు ఇచ్చినాను, ఎవరికి ఇచ్చినా 5 లక్షలు? నీ పార్టీ చుట్టూ తిరిగినోనికే ఇచ్చినావు. నీ కొడుకు చుట్టూ నీ చుట్టూ తిరిగినోనికే 5 లక్షలు ఇచ్చినావు. సచ్చినోనికి అందరికి ఇచ్చినావా? ఎవ్వరికి. నీకు ధైర్యం ఉంటా, రా పోదాం మా ఊర్లోకే పోదాం. మా ఊర్లోకే పోదాం, ఆడదాకా ఎందుకు? గంత నీచమైన రాజకీయం చేసినావు నువ్వు ఇంకా రేవంత్ రెడ్డి తప్పులన్నీ చూపించే హక్కు నీకు ఎక్కడ ఉందని నేను ప్రశ్నిస్తున్నా. ఒక మహిళగా మీరు ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు, అదేవిధంగా ప్రజా ఉద్యమంలో పాల్గొన్నారు, తెలంగాణ కోసం ఉద్యమం చేశారు. ఇప్పుడు ఇంకా కూడా అదే స్ఫూర్తితో ఇంకా ముందుకు వెళ్తున్నానని చెప్పేసి మన మీడియాకు, రిపబ్లిక్ మీడియా కూడా చెప్పారు. మీ అమూల్యమైన సమయాన్ని మాకు వెచ్చించి మీరు మాకు సమయానికి ఇచ్చి మీ ఈ ఇంటర్వ్యూ ఇచ్చినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే మీరు రాజకీయాల్లో కూడా ఇంకా అంచెలంచెలుగా ఎదుగుతూ సమాజం కోసం, ఒక మెరుగైన సమాజం కోసం పనిచేయాలని చెప్పేసి రిపబ్లిక్ మీడియా నుంచి మీకు కోరుకుంటూ మీకు ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ.